సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తే ఏమవుతుందంటే కేసులు అవుతాయి, కటకటాల పాలవుతారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లేదా ఏ ఇతర సోషల్ మీడియాలోనైనా అనవసరమైనటువంటి కాంట్రవర్సీ ప్రచారాలు చేసిన ఆన్లైన్ పేపర్లో కానీ ఆన్లైన్ క్లిప్పింగ్స్లలో కానీ కాంట్రవర్సీ ఇష్యూస్ చేసినా కూడా వారిపై కేసు అయ్యి కటకటాల పాలయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఫేస్బుక్లో ఒక పేపర్ క్లిప్పింగ్ చూడడం జరిగింది. ఒక ఎమ్మెల్యేను అతని భార్య కొడితే అతని కాలు విరిగిందని ప్రచారం చేశారు. దానికి ఆ ఎమ్మెల్యే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మరుసటి రోజు ఫేస్బుక్లో ఒక కాంట్రవర్సీ విషయం చూడడం జరిగింది. ఒక ప్రభుత్వ ప్రముఖ వ్యక్తి యొక్క భార్య అతన్ని వెంబడించి అతన్ని కొట్టిందని లేదా వెంబడించి అతన్ని వేధించింది అని ఒక విష ప్రచారం చూడడం జరిగింది. వాస్తవానికి అది విష ప్రచారంగానే స్పష్టంగా కనబడుతుంది. ఐబొమ్మ రవి అటువంటి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి వ్యక్తే దొరికాడు. ఇటువంటి మామూలు వ్యక్తులు దొరకడం అంత పెద్ద ఇబ్బంది ఏమి కాదు. కాబట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంట్రవర్సీ ఇష్యూస్ చేస్తే ఏదో ఒక రోజు దొరకడం జరుగుతుంది. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా అనేది సబ్జెక్టు తెలపడానికి, సబ్జెక్టును ఉపయోగించుకోవడానికి తప్ప విష ప్రచారం చేయడానికి కాదు. దానికి అనవసరమైనటువంటి కాంట్రవర్సీ ఇష్యూలలో ఎవరు కూడా చేయవద్దు. చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తున్నాను.